సెట్ ఆపరేటర్స్. ఎస్క్యూఎల్‌లో జాయిన్స్ చెప్పేసాం అనమాట. మనం లెఫ్ట్ జాయిన్, రైట్ జాయిన్, యాంటీ జాయిన్, లెఫ్ట్ యాంటీ జాయిన్, రైట్ యాంటీ జాయిన్, నో జాయిన్, ఫుల్ యాంటీ జాయిన్, ఇలా నార్మల్ బేసిక్ జాయిన్స్ నుంచి అడ్వాన్స్ జాయిన్ వరకు మనం ఒక 7-8 టైప్ జాయిన్స్ అయితే మనం పూర్తి చేసామన్నమాట. సో మీకు ప్రతిదీ అర్థం కాకపోవచ్చు, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మీకు అర్థమైపోతాయి అనమాట ఈ జాయిన్స్ అనేవి. సో ఇప్పుడు మనం సెట్ ఆపరేటర్స్ చూద్దాం. సో మీకు ఏది ఎక్కడ యూజ్ చేయాలనేది మీకు అర్థం కావాలన్నమాట. అంతే, మిగతా అంతా చాలా సింపుల్ ఇక్కడ. సో సెట్ ఆపరేటర్స్ మనకి 4 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ అనమాట. యూనియన్ ఆల్, ఎక్సెప్ట్, ఇంటర్సెక్ట్. సో ఈ 4 అయితే మనకి మెయిన్ సెట్ ఆపరేటర్స్ అనమాట. యూనియన్ అంటే మీకు హోల్ డేటాని మీకు బయటికి కావాలి, ఫుల్ జాయిన్ అనుకోండి బేసిక్గా. సో జాయిన్స్ కంటే మీకు యూనియన్స్ సెట్ ఆపరేటర్స్ చాలా ఈజీగా యూజ్ చేయొచ్చు, అందుకే మనం అయితే యూజ్ చేస్తాం. యూనియన్ ఆల్ అంటే మీకు 2 టేబుల్స్ మీరు బయటికి ప్రింట్ చేయాలి అనుకున్నప్పుడు. సో ఎక్సెప్ట్ అంటే మీరు మనకి లెఫ్ట్ యాంటీ జాయిన్ లాగా అనుకోండి. ఇంటర్సెక్ట్ అంటే ఇన్నర్ జాయిన్ లాగా అనుకోండి. సో ఇవి ఈజియర్ వర్షన్స్ అండ్ బెటర్ వర్షన్స్ అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్స్ యూనియన్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఎంప్లాయీస్ అని రాస్తే మనకి ఈ 2 టేబుల్స్, కస్టమర్స్ అనే టేబుల్స్కి, ఎంప్లాయీ అనే టేబుల్స్కి యూనియన్ చేసినట్టు అయిపోద్ది అనమాట. సో ఇంత సింపుల్గా మనం అయితే సెట్ ఆపరేషన్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు జాయిన్స్ కంటే సెట్ ఆపరేషన్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి.